చెప్తున్నారు అది కంటిన్యూ చేద్దాం. ఇదేనమ్మా సెన్సేషనల్ కేసు పటాన్ చెరువు రాబరీ కేసు. రాబరీ కేసు, బ్రాడ్ డే లైట్ రాబరీ, డే లైట్ రాబరీ. దానిలో ఇదే క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ నాకు ఒక ఆలోచన తట్టింది. ఎవరైతే బ్యాంకులో ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని తీసుకొని సస్పెక్ట్లను చూస్తూ పోతే పోలీస్ స్టేషన్ల వెంట తిరుగుతూ మనకేమన్నా క్లూస్ వస్తాయని పోలీస్ వెహికల్లో వారిని కూసబెట్టుకొని అన్ని పోలీస్ స్టేషన్ సిటీలో తిరుగుతూ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పోవటం జరిగింది. ఇక మీ అందరికి తెలుసు, దట్ ఈస్ హై ప్రొఫైల్ పోలీస్ స్టేషన్. ఏది మన సిటీలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్న ఎస్హెచ్ఓ కూడా నా బ్యాచ్మేటే, రామచంద్ర అని ఉండేవాడు. ఇక నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఈ బ్యాంక్ ఇద్దరు ఎంప్లాయీస్ని తీసుకొని లాకప్ల దగ్గరికి పోయాం. పోయినాక ఈ చిన్న క్యాప్లు ఉంటాయి, ఆ రోజు క్యాప్ కూడా పెట్టారు వాళ్ళు అపెండ్ చేసేటప్పుడు. ఆ క్యాప్ అతనికి పెట్టి ఈ బ్యాంక్ ఎంప్లాయీని చూయించాను. చూయిస్తే పక్కకు నన్ను గుంజుకుపోయాడు ఓవర్ ఎంతూజియాజంతో ఆ క్లర్క్. సార్ అతనే సార్ అని. అతనే సార్ అంటే ఇట్ మే బి ట్రూ అనుకోవాలిగా. ఇదంతా బాగుండదు, మళ్ళా ఎస్హెచ్ఓ బంజారా హిల్స్కి చెప్తే నాకు ఇయ్యడు, పెద్ద కేసు కదా. పోయి ఎస్హెచ్ఓ బంజారా హిల్స్ని ఏసీపీని డీసీపీకి అందరికి మాట్లాడి, సార్ వీళ్ళు చాలా ఆర్డెండ్ క్రిమినల్స్ లాగా కనపడుతున్నారు, మా కేసుల్లో ఇంట్రాగేషన్ చేసుకొని మళ్ళీ మీకు తెచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తే తీసుకుపోయాము. ఒక్కరోజు బెదిరించాం, రెండో రోజు కూడా చెప్పలే, థర్డ్ డే ఇక కాల్ చేస్తామని బెదిరిస్తే మేమే చేసినామని ఒప్పుకున్నాం. ఇక దానికి చాలా ట్విస్ట్ అండ్ టర్న్ చేసుకుంటూ మొత్తం ప్రాపర్టీ అంతా రికవరీ చేశాం. 3 దొంగల్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. దానికి ఆ రోజుల్లో దొరగారే ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని కూడా, ఎస్పీని, డిఎస్పీని, నన్ను అందరిని కూడా అభినందించి, ఎస్పెషల్లీ తిరుమలరావు గారు, సత్యనారాయణ నువ్వు ఎట్లయ్యా ఇంత మంచి కేసు నువ్వు ఎట్లా డిటెక్ట్ చేశావని అంటే, సార్ నేను చేసింది ఏమి లేదు సార్, లక్ వాజ్ ఇన్ మై ఫేవర్ అని చెప్తే ఆయన ఒకటే ఆనందించాడు. దట్ వాజ్ ఎ సెన్సేషనల్ కేసు. రైతులై అంత పూర్ రాయట్స్ వాళ్ళందరికీ మళ్ళా వాళ్ళ ఆర్నమెంట్స్ అన్ని రెస్టోర్ చేయడం జరిగింది.